వెల్కమ్ టు కెరియర్ ప్లస్. మన దేశంలో మెడిసిన్ లక్షలాది మందికి ఇప్పటికీ ఒక స్వప్నంగానే మిగిలిపోయింది. ఎన్ని లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్నా 500కు పైగా మార్కులు వస్తే కానీ ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం లేదు. కానీ కేవలం నీట్లో పాస్ అయితే చాలు జార్జియా, నార్త్ అమెరికాలో ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంది. అటువంటి వారి కోసం నార్త్ అమెరికా బార్బిడస్లో గల బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, జార్జియాలోని జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చదివేవారు అమెరికాలో పీజీ చేసుకునే విద్యా విధానం ఉండడం ఇక్కడ ప్రధానమైన విషయం. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్లకు సంబంధించి ఇండియా నుంచి ఏకైక అధికృత సంస్థ ఐఎస్ఎం ఎడ్యుటెక్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఏవీని ఒకసారి చూద్దాం. డాక్టర్ త్వరగా రండి. ఓకే, 2 minutes. ఎప్పుడు ఇలాంటి సంఘటన చూసినా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కువ మంది వైద్యులు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు రవి. పిల్లలందరికీ ఇష్టమైన ఈ కావ్యకళ డాక్టర్ కావాలని. కాని వాళ్ల నాన్నగారు ఆమెను బయటకు పంపడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కావ్య యొక్క రక్షణ చింత ఆమె కలలను కల్లలు చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాజేష్ తన ఆఫీసులో మంచి సామర్థ్యం ఉన్న ఉద్యోగి. ఈయన కల కూడా డాక్టర్ అవ్వాలని. కాని అధిక ఫీజుల కారణంగా ఓడిపోయాడు. ప్రతి సంవత్సరం వైద్యులు కావాలన్న వేల మంది కల ఈ కారణాల వల్ల దూరమవుతోంది. ఇందుకోసమే ఉంది ఐఎస్ఎం ఎడ్యుటెక్. ఇక్కడ ప్రపంచ శ్రేణి వైద్య విద్య లభిస్తుంది, అది కూడా తక్కువ ఫీజుతో. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇక్కడ విద్యార్థులకు రక్షణ మరియు భద్రత కల్పించి వారిని భవిష్యత్తు వైద్యులుగా తయారు చేస్తారు. వైద్యులు కావాలని కలలు కంది ఆ కలను మేం పూర్తి చేస్తాం. ఈ యోధులతో పాటు మనమందరం గెలుస్తాం. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇప్పుడు ఏ కల కూడా అసాధ్యం కాదు. రైట్, ఐఎస్ఎం ఎడ్యుటెక్ గురించి వాళ్ళ మనతో మాట్లాడటానికి డాక్టర్ నాగేశ్వరరావు గారు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ గారు టీవీ 9 స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళిద్దరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు, ఏవి చాలా బాగుందండి. సో ముందుగా ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే, మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి అసలు అర్హతలు ఏమి ఉండాలనుకుంటున్నారు? ఇండియాలో చదివిన వారికైనా మెడిసిన్ చేయాలంటే, విదేశాలు వెళ్ళాలనుకున్న మెడిసిన్ చేయాలంటే ఒకటే అర్హతలండి, ఎలాంటి తేడా లేదు. ప్రస్తుతానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో మన విద్యాబోధన మెడికల్కి జరుగుతుందండి. పూర్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దాని స్థానంలో ఎన్ఎంసీని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఎన్ఎంసీ ఒక పద్ధతి ప్రకారంగా విదేశాలు వెళ్ళాలన్నా, ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలన్నా విద్యార్థి +2 అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ స్ట్రీమ్లో మినిమం 50% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు నీట్లో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఆల్ ఇండియా లెవెల్లో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో దాని ప్రకారం నీట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ సంవత్సరానికి క్వాలిఫై కావాల్సిన కట్ ఆఫ్ మార్క్స్ జనరల్ కేటగిరీకి 147 మార్క్స్గా నిర్ణయించబడింది. ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల వరకు 113 మార్కులుగా కట్ ఆఫ్ మార్క్స్గా ఉన్నాయి. సో ఈ మార్క్స్ తెచ్చుకున్న వారు నీట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% తెచ్చుకున్న వారు ఖచ్చితంగా అబ్రాడ్కి వెళ్ళవచ్చండి. దీని ప్రకారంగా మనం అడ్మిషన్లు చేయడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరము కోవిడ్-19 వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు ఎగ్జామ్ రాయడానికి. సో దాన్ని పరిగణలోకి తీసుకుని గవర్నమెంట్ ఈ సంవత్సరము వితౌట్ నీట్ కానీ, నీట్ క్వాలిఫై కాని వారు కానీ ఈ సంవత్సరానికి వెళ్ళొచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ 2021లో జరగబోయే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి నీట్ క్వాలిఫై అయిన వారు 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2018 కానీ 2019 కానీ పాస్ అయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరము జాయిన్ కానికి అవకాశం ఉంటుందండి. రైట్, భానుప్రకాష్ గారు, సో ముందుగా మనం సెంట్రల్ అమెరికా గురించి తెలుసుకుందాం. సో అక్కడ మీరు పంపించే యూనివర్సిటీస్ ఏంటండి? సో మీరు చెప్తారా? ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ 18 సంవత్సరాలుగా కంటిన్యూగా ప్రజలకు, విద్యార్థులకు మెడికోస్ను డాక్టర్స్ తయారు చేయడంలో పేరెన్నికైన సంస్థ, రిలయబుల్ సంస్థ. సో అటువంటి సంస్థలో మనము ఒక విద్యార్థి మెడికోగా చేరిన తర్వాత ఎంబీబీఎస్తోనే సాటిస్ఫై కాకుండా పీజీ కూడా చేయాలనుకునే ఒక ఆకాంక్ష నేటి జనరేషన్లో ఉందండి. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఎంబీబీఎస్తో పాటు పీజీ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనము నార్త్ అమెరికాలోని మనము బార్బడోస్ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ బ్రిడ్జ్ టౌన్లో గల బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మనము ఎంబీబీఎస్ కోర్సుతో పాటు పీజీకి వాళ్ళని సమాయత్తం చేయబడుతుందండి. అంతేకాకుండా మనం జార్జియాలో కూడా, జార్జియన్ కంట్రీలో సేఫెస్ట్ కంట్రీ, ఇక్కడ మనము జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో కూడా చేరిన పెద్ద విద్యార్థికి మనము ఎంబీబీఎస్తో పాటు పీజీకి చేయడానికి అవకాశం కలిగించే యూఎస్ఎంఎల్ స్టెప్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ, ఫ్లాబ్ స్టెప్స్ క్లియర్ చేసుకోవడం కానీ
ప్రత్యేకంగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరఫున వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్ మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. రైట్. సో బ్రిడ్జ్టౌన్ తరపున వీసాలకు సంబంధించి బికాజ్ అబ్రాడ్లో చదువుకోవడం అంటే ఫస్ట్ మనకి వీసా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్టూడెంట్ వీసా కంపల్సరీగా ఉండాలి. సో మీరు తీసుకునే దానికి తగినట్టు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ప్రతి విద్యార్థి ఎవరైనా సరే, విద్యార్థి కాదండి, ఏ ప్రయాణికుడైనా విదేశాలు వెళ్ళాలంటే ఏ కంట్రీ వెళ్ళాలో ఆ కంట్రీ వీసా అవసరం అండి. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మనము స్టూడెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ ప్రతి ఒక్కటి గైడ్లైన్ చేస్తూ కావాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని పూర్తిగా ఖచ్చితంగా వాళ్ళ నుంచి తీసుకొని వీసా ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం బార్బడోస్ కంట్రీకి ఇండియన్స్కి వెసులుబాటు ఉందండి. ఆన్ అరైవల్ వీసా ఉంది అక్కడ. కాబట్టి వీసా పెద్ద ప్రాబ్లం కాదు, 100% అష్యూరెన్స్ వీసా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదండి. రైట్. భానుప్రకాష్ గారు, ఇండియాలో ప్రాక్టికల్స్కి మీరు చెప్పినట్టు నార్త్ అమెరికాలో ప్రాక్టికల్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? అక్కడికి ఇక్కడికి మీరు ఎటువంటి డిఫరెన్స్ని చూసారు ఇప్పటి వరకు? అంటే ప్రాక్టికల్స్ అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఇప్పటి వరకు వస్తున్న సిస్టమ్ ఒకటండి. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు ఇంప్లిమెంట్ చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మనకు ప్రాక్టికల్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బ్రిస్టన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కానీ, లేదంటే ఇప్పుడు ఈరోజు ప్రమోట్ చేసే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో కానీ, వాళ్ళకు ఆ దేశం నుంచి వచ్చే రెగ్యులేషన్స్, అంటే ఆ హెల్త్ మినిస్టర్ నుంచి కానీ హెల్త్ కమిషన్స్ నుంచి వచ్చే రెగ్యులేషన్స్ ప్రకారమే అక్కడ నడవడం అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరం నుంచి ఎలా అయితే మనకి ఇండియాలో కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారో, ఈ 2 కంట్రీస్లో కూడా ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనకు జనరల్గా మెడికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ 2 years బేసిక్ సైన్సెస్ అనేది ఉంటుందండి. బేసిక్ సైన్సెస్లో జనరల్ ప్రాక్టికల్స్ ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో ఉంటాయి. అవి కాకుండా ద మెయిన్ ప్రాక్టికల్స్ అంటే ఇవాళ రేపు మనం మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకోవాల్సింది క్లినికల్స్. సో మనకి ఇండియాలో కూడా సెకండ్ ఇయర్ తర్వాత మనకు క్లినికల్ రొటేషన్స్కి వేరియస్ హాస్పిటల్స్కి, అసోసియేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఈ 2 కంట్రీస్లో కూడా మనకు సెకండ్ ఇయర్ తర్వాత అంటే ద స్టూడెంట్ ఒకసారి బేసిక్ సైన్సెస్ ఫినిష్ చేసిన తర్వాత దే విల్ గో టు క్లినికల్ ప్రాక్టీసెస్ ఇన్ నియర్ బై హాస్పిటల్స్. ఈ రెండిట్లో కూడా డిఫరెన్స్ అనేది మనకి రెండిట్లో ఏముండదండి. ఏముండదు. ఓకే, రైట్. సో అమెరికాలో పీజీ అంటున్నారు, సో సాధ్యమేనా? ఖచ్చితంగానండి, సుసాధ్యమేనండి. ఎక్కడ కూడా అసాధ్యం అనేది లేదు. బట్ స్టూడెంట్ డెడికేషను, వాళ్ళలో ఆ స్పిరిట్ అనేది ఉన్నదాన్ని మనము ఇంక్రీజ్ చేస్తూ మా మెంటర్స్ అందరు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళను ఎంకరేజ్ చేసే అవకాశాలు మనము బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉన్నాయండి. అక్కడ ఏంటంటే సార్ డాక్టర్ భానుప్రకాష్ సార్ అన్నట్టుగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ప్రీమెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బేసిక్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ బేసిక్ సైన్స్ ప్రోగ్రామ్ టైంలో వాళ్ళకు యుఎస్ఎంఎల్ఈ అంటే అమెరికాలో ఎంట్రీ కావాలంటే స్టూడెంట్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది 3 స్టెప్స్గా ఉంటుంది. సో ఈ స్టెప్స్ను క్లియర్ చేయడానికి మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో బ్రిస్టౌన్లో స్పెషల్గా ఏంటంటే అక్కడ మనం ఇస్తున్న సిలబస్ కానీ కరికులం కానీ కంప్లీట్గా అమెరికన్ బేస్డ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దానివల్ల స్టూడెంట్ ఆ యాక్సెస్ తోటి అమెరికన్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి అతను యాక్చువేట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయడంలో చాలా మటుకు సక్సెస్కు దగ్గర అవుతాడు. వేరాజ్ అదర్ కంట్రీస్లో ఇస్తున్న ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో అందువల్ల అతను అమెరికన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో చదువుతున్నాడు కాబట్టి యుఎస్ఎంఎల్ఈ స్టెప్స్ సక్సెస్ కావడానికి మా యొక్క కోచింగ్ అనేది డాక్టర్ భానుప్రకాష్ గారి యొక్క మెథడాలజీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో థర్డ్ ఇయర్ అయిన వెంటనే యుఎస్ఎంఎల్ఈ స్టెప్ అని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా స్టూడెంట్ అమెరికాలోనే చేసుకుంటాడు. మాకు అమెరికాలోనే టైప్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. సో హాస్పిటల్స్లో వాళ్ళు ప్రాక్టికల్ చేసుకుంటారు. వన్స్ ఈ క్లియర్ ది క్లినికల్ రొటేషన్స్, ఇవి క్లియర్ ది స్టెప్ 2 క్లియర్ చేసుకునే అవకాశం వస్తుంది. వన్స్ ఈ క్లియర్ ది స్టెప్ 2 ఈ ఎంటర్స్ ఫర్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్. సో ఈ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రాంలో స్టూడెంట్కి స్టైఫండ్ కూడా నియర్లీ 5 to 8 lakhs per month ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అమెరికన్ సిస్టమ్, అది మనమేమి కొత్తగా మన గురించి క్రియేట్ చేసింది కాదు. సో అలా రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టూడెంట్ ఎంటర్ ఇంటూ స్టెప్ 3. స్టెప్ 3 క్లియర్ చేసుకున్న తర్వాత పీజీకి అతనికి వెసులుబాటు ఉంటుంది. సో అలా అతనికి పీజీ చేసుకునేంత వరకు మేము బ్రిస్టౌన్లో కానీ అమెరికాలో కానీ మన క్యాంపస్ అక్కడ రెసిడెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంటర్ ఉండి కంప్లీట్ చేస్తారు. రైట్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ అసలు నెక్స్ట్ ఇయర్ ఎలా ఇయర్ అంటే ఇటు అయిపోయింది, కోవిడ్ వల్ల మనకి హాఫ్ ఇయర్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లైక్ అమెరికాలో కానీ అదర్ కంట్రీస్లో కానీ వెళ్ళే పొజిషన్ ఉందా? పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకునే సౌకర్యం ఉందా అసలు ఇప్పుడు? ఖచ్చితంగా ఉందండి. ఫర్ సపోజ్ మన బార్బడోస్లో చూసుకుంటే కోవిడ్ లేనే లేదు, అక్కడ ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మా స్టూడెంట్స్ ఎవరు కూడా మధ్యలో రాలేదు, దే ఆర్ కంటిన్యూ. ఎక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ స్టాప్ కాలేదు, దే ఆర్ స్టిల్ కంటిన్యూ. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఫ్లయింగ్ పర్మిషన్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పర్మిషన్ ఇవ్వడం గురించి ఎదురు చూడడమే కానీ అక్కడ గవర్నమెంట్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇండియాలో గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టలేదు, లేదండి. లాక్డౌన్ కూడా జస్ట్ 1 month కంటే ఎక్కువ ఉండేది అక్కడ. దే ఆర్ చాలా సీరియస్లీ, ఇట్ ఈస్ వెరీ అస్టానిషింగ్ థింగ్. కరోనా అనేది వాళ్ళకి చాలా మటుకు ఎక్కడో వాళ్ళు స్పందించలేదు ఎక్కువ. రైట్, అందుకే కేసులు కూడా ఎక్కువ అనుకోవచ్చా?
సో మన 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు ఇప్పుడు మెడిసిన్ చదవాలనుకునే పిల్లలకు మీ సైడ్ నుంచి మీరు ఏం భరోసా ఇస్తారు? అది అమెరికా అవ్వచ్చు, అదర్ కంట్రీస్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని పంపించగలుగుతారు అంటే ఏం చెప్తారండి? ఖచ్చితంగా అండి. ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ మొదటి నుంచి కూడా మేము ఒకటే భరోసా తల్లిదండ్రులకు. గత 18 సంవత్సరాలుగా సిన్సియర్గా అది రుజువు చేయించాం. ఆల్ ఓవర్ ఇండియాలో 7,400 డాక్టర్స్ను మన దేశానికి సేవలు అందించడానికి తీసుకొచ్చాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2,200 మంది డాక్టర్స్ ఆల్రెడీ మన సేవలు అందిస్తున్నారు. కరోనా టైంలో కూడా వారు వారియర్స్గా ముందుండి గాంధీలోను ఇటువంటి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారండి. సో వీళ్ళందరూ కూడా సుబూత్ సాక్ష్యంగా ఉన్నారు. సో మా దగ్గరకు వచ్చిన ప్రతి పేరెంట్ కూడా ఈ డాక్టర్స్ని కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మా దగ్గర ఎక్కడ కూడా స్టూడెంట్ కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా భరోసాతో రావడానికి మేము ఆల్రెడీ మా కౌన్సిలింగ్లు అన్నీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. రైట్. భానుప్రకాష్ గారు మీరేం చెప్తారు? జనరల్గా ఇక్కడ ఉండే పిల్లలకి కావచ్చు మీరు ఇచ్చే సలహాలు అంటే, బికాజ్ యాజ్ యువర్ డాక్టర్ మీరు చూసుంటారు ఇక్కడికి సంబంధించి అక్కడికి సంబంధించి ఈ 2 డిఫరెన్స్ మీరు చూసుంటారు. సో మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక లేమ్యాన్ లాగా మాట్లాడితే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ వెయిటింగ్ టు పర్స్యూ ఎంబీబీఎస్ అబ్రాడ్. వీటన్నిటిలో కూడా ఏంటంటే ద మేజర్ థింగ్ ఏంటి అంటే ఇన్ని కంట్రీస్ ఉన్నా ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నా కూడా ఒక తల్లిదండ్రులకు వచ్చేది కానీ స్టూడెంట్కి వచ్చేది కానీ ద కన్ఫ్యూజన్ విచ్ యూనివర్సిటీ టు సెలెక్ట్ అండ్ విచ్ కంట్రీ టు సెలెక్ట్ అన్నట్టుగా. సో జనరల్ ఒక డాక్టర్ లాగా మాట్లాడితే ఒక మెడికల్ ఎడ్యుకేటర్ లాగా మాట్లాడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పేరెంట్స్ కానీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే సేఫ్టీ. సో సేఫ్టీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో సేఫ్టీ చూసుకున్న తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఇన్ ద కంప్లీట్ ప్రాసెస్ ఇన్ దిస్ కంప్లీట్ కన్సల్టెన్సీ. ఎందుకంటే ఒకసారి స్టూడెంట్ అనేది ఎంబీబీఎస్ ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే యూ డోంట్ నో దట్ మనం పంపించే వాళ్ళకు కూడా తెలియదు దట్ ఒకసారి 5 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత ఏ డైరెక్షన్లో స్టూడెంట్ వెళ్తాడు అని చెప్పేసి. సో అందుకనే సెలెక్షన్ చేసుకునేటప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు కూడా ఆ స్టూడెంట్ ఎవరితోటి జర్నీ చేస్తారు, ఏ సంస్థతోటి జర్నీ చేస్తారు, ఏ యూనివర్సిటీలో మనకు డిగ్రీ పొందుతారు అనే దాని మీద అతని ఎంటైర్ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకనే ప్రతి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చెప్పేది ఏంటి అంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎడ్యుకేటర్స్. ఎందుకంటే మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ crores of rupees you can do marketing but you cannot buy experience. చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీస్ నమ్మి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బికాస్ ఫేక్ యూనివర్సిటీని అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇవాళ రేపు ఇంకా చైతన్యం ఎక్కువ పెరిగింది కాబట్టి ఫేక్ యూనివర్సిటీస్ ఐ కెన్ సే దట్ నెగ్లిజిబుల్ నీళ్ళనే చెప్పాలి. రాదర్ దెన్ ఫేక్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని పేరెంట్ని 5 years అక్కడ ఉంటున్నప్పుడు ఎలాంటి సంస్థతో చూసుకోవాలంటే 365 days సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సంస్థను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈ సీజన్లో ఉన్నప్పుడు మనం స్టూడెంట్స్ అక్కడ పంపించేసిన తర్వాత ఆ స్టూడెంట్ అనేది ఆ డిగ్రీ చేసే వరకు కూడా అంటే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విచ్ విల్ అరైజ్. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ అడ్మిషన్ ప్రాసెస్. అక్కడ స్టే ఉంటున్నప్పుడు కానీ లేదంటే ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ కానీ సేఫ్టీ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి అక్కడ ఉండే మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మనకు 365 days మేనేజ్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అండి? ద పీపుల్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్, హూ ఆర్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ లైక్ ఎ డెకేడ్. అలాంటి వాళ్ళని మనము ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే చీపర్ యూనివర్సిటీ అని చెప్పేసి లో కాస్ట్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఆ చీపర్ లో కాస్ట్ వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్లీ వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషనే పనంగా పెట్టే పరిస్థితిని తీసుకోవద్దని సలహా. రైట్. చిరావు గారు, మీ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకతలు అండ్ అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, బికాజ్ అమ్మాయిల్ని పంపించాలంటే కొంచెం జంకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు విదేశాలకి. మీ సైడ్ నుంచి పేరెంట్స్కి ఎలాంటి భరోసా కలిగిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ పూర్తిగా భరోసాని ఇచ్చే సంస్థ అండి. మనకు ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాని గురించి ప్రత్యేక వసతులు అవసరము, ప్రత్యేక కేర్ అవసరము. అందుగురించి మన క్యాంపస్లో మనం ప్రమోట్ చేస్తున్న స్వామి బదులు చెప్పినట్టుగా సేఫ్టీ, సెక్యూరిటీ ఇంపార్టెంట్. మేము కంట్రీ ఏదైతే కంట్రీ జోన్గా చూసుకుంటే మనము బార్బడోస్ కంట్రీ, కరీబియన్ కంట్రీస్లో ది సేఫెస్ట్ కంట్రీ. అండ్ జార్జియన్ కంట్రీ కూడా వరల్డ్లో టాప్ 10లో 4th ప్లేస్లో ఉంటుంది సేఫ్ కంట్రీస్. అంటే క్యాపిటల్ సిటీస్లో మన సెలెక్షన్. సో క్యాపిటల్ సిటీలో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అండ్ మన క్యాంపస్ దగ్గరలోనే హాస్టల్స్ ప్రమోట్ చేస్తాము. నియర్లీ క్యాంపస్ విత్ ఇన్ ద క్యాంపస్ అన్నట్టుగా.
హాస్టల్స్లో కూడా గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ మెయింటైన్ చేస్తాము. కేర్ టేకర్స్ కూడా మన తెలుగు వారిని పెడతాము. సో హోమ్లీ అట్మాస్ఫియరు, వాళ్ళ కేర్ తీసుకోవడం, హెల్త్ కేర్ తీసుకోవడము, ఈవినింగ్ డైలీ నైట్స్ రౌండ్స్కి వెళ్ళి వాళ్ళు ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ మా ప్రత్యేకతలు అండి. స్టడీ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, ఫుడ్ కేర్ కూడా ఉంటుంది. సో అందువల్ల భరోసా ఇవ్వడానికి ఖచ్చితంగా 100% అష్యూరెన్స్ ఇచ్చే సంస్థ ఐఎస్ఎం అండి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్. సో మీ యూనివర్సిటీలో భానుప్రకాష్ గారు ఎలాంటి మెడికల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని ఎలా మీరు తీసుకొస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అదండి ఇప్పుడు ఐఎస్ఎం బికాజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎస్ అదే అండి. ఇప్పుడు ద మెయిన్ కోర్ కాంపిటెన్సీ అంటాం కదా, ద మెయిన్ యూఎస్పి ఆఫ్ ది కంప్లీట్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ బకెట్లో ఉన్న యూనివర్సిటీస్కి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఒకటి ఎక్స్పీరియన్స్, ఏదైతే అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 15 years నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటి. And from last couple of years, we are emerging as a corporate company rather than providing a consultancy services. అంటే we as an ISM EduTech, we want to give complete end-to-end services. అంటే దాంట్లో academics is one of the heart of the company అన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు మెయిన్గా స్టూడెంట్స్ అనేది అబ్రాడ్కి వెళ్ళేది మెడికల్ ఎడ్యుకేషన్ కోసం, దట్ ఈస్ MBBS డిగ్రీ కోసం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద డిగ్రీ, దే ఆల్సో హ్యావ్ టు అక్వైర్ ద నాలెడ్జ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఉన్నప్పుడు హూ ఈజ్ యాక్చువల్లీ మానిటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? నోబడీ నోస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కన్సల్టెంట్ అనేవాళ్ళు కానీ ఏదైనా కంపెనీ కానీ అక్కడికి పంపించిన తర్వాత ఆ యూనివర్సిటీస్కి సంబంధించిన మేనేజ్మెంట్తో కానీ అక్కడ ఫ్యాకల్టీతో కానీ ఈ పర్టిక్యులర్ కంపెనీకి గ్రిప్ లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ యూ కెనాట్ ప్రామిస్ వాట్ యూ హ్యావ్ ప్రామిస్ టు ద స్టూడెంట్స్ అన్నట్టుగా. సో మేమేం చేస్తామంటే, యాజ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్ ఫర్ ఐఎస్ఎం ఎడ్యుటెక్. సో మేమేం చేస్తాము అంటే ఇండియన్ టీచర్స్ని ప్లేస్ చేయడం అనేది ఫస్ట్ వాట్ వి విల్ డూ. అంటే ప్రతి క్యాంపస్లో కూడా ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఇక్కడ 12th స్టాండర్డ్ చదువుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఇయర్లో వెళ్తారు. ఫస్ట్ ఇయర్లో వెళ్ళగానే వీ కెనాట్ ఎక్స్పోజ్ దెమ్ టు ద ఫారెన్ ఫ్యాకల్టీ. సో అందుకని ఏం చేస్తాము, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఏదైతే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి మనం ఇండియన్ టీచర్స్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ టీచర్స్ని ప్లేస్ చేయడమే కాకుండా ద మెయిన్ కోర్ థింగ్ వాట్ వీ డూ అంటే మేము అకాడమిక్ మేనేజ్మెంట్ చేస్తాము. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, ఎందుకంటే చాలామందికి తెలియాల్సింది కూడా. అకాడమిక్ మేనేజ్మెంట్లో ఏముంటుంది అంటే, ఇప్పుడు నేను పర్సనల్గా ఐ విల్ ఇంటరాక్ట్ విత్ ద రెక్టర్ కానీ వైస్ రెక్టర్ కానీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ తోటి కూర్చొని వాళ్ళకున్న కరికులం ఏంటి, మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు లేటెస్ట్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన కరికులం ఏంటి, ఈ రెండు కరికులంలో ఉన్న వ్యత్యాసం ఏంటి, దాన్ని ఫస్ట్ బ్రిడ్జ్ అనేది గ్యాప్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కరికులం గ్యాప్ అనేది మనం ఫస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత అండ్ విల్ క్రియేట్ వర్క్షాప్స్, అంటే మన ఇండియన్ టీచర్స్ ప్లస్ అక్కడ లోకల్ టీచర్స్ తోటి మనం ఒక అకాడమిక్ వర్క్షాప్స్ అనేటివి రన్ చేస్తాము. ఈ అకాడమిక్ వర్క్షాప్స్లో ఏంటి అంటే ఈవెన్ లోకల్ వాళ్ళకి కూడా కంట్రీ వాళ్ళకి కూడా అర్థం అవ్వడానికి మెడికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో అక్కడి నుంచి తీసుకొని మీకు ఇవాళ రేపు తెలిసి ఉంటుంది, బాయ్జూ ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఈ లెర్నింగ్ వెన్ యూ టాక్ అబౌట్ 0 to 12 స్టాండర్డ్ అన్నట్టుగా. బట్ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకు ఒక ఈ లెర్నింగ్ని తీసుకొచ్చిన ఏకైక సంస్థ మనమే. సో మెడికల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ ఈ లెర్నింగ్ పోర్టల్ అనేది యానిమేటెడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎవరు ఇవ్వట్లేదు ప్రపంచంలో అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఒక కరికులంని తీసుకుని ఇప్పుడు అనాటమీ ఈజ్ అ వాస్ట్ సబ్జెక్ట్, ఇట్స్ ఏ హార్ట్ ఆఫ్ ది మెడిసిన్. సో ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకునేటప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే అండి, ఇంటర్నేషనల్ బుక్స్ చదువుకోవాలి, 4-5 డిఫరెంట్ బుక్స్ మనకు రిఫర్ చేయడం అనేది ఉంటుంది. సో ఇమీడియట్లీ స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత గైడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి ఎంత ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా. సో మనం ఏం చేస్తామంటే వీ ప్రొవైడ్ దెమ్ కంప్లీట్ ఈ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యానిమేటెడ్ మెడికల్ వీడియోస్, విల్ ప్రొవైడ్ దెమ్ ఏ కంప్లీట్ వెబ్సైట్, అందులో వాళ్ళకి ఐడి పాస్వర్డ్ ఉంటుంది, వాళ్ళు లాగిన్ చేసుకోగానే వాళ్లకు మన కంప్లీట్ కరికులంకి సంబంధించిన లెక్చర్స్ ఉంటాయి. అంటే లైవ్ లెక్చర్సే కాకుండా మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి దే ఈవెన్ హ్యావ్ ద కంప్లీట్ ఈ లెర్నింగ్ పోర్టల్. దాంతోపాటు వాళ్ళకి డే 1 నుంచి తెలుస్తుంది, ప్లస్ మేము కూడా అక్కడ ఉంటాం. ఇప్పుడు నేను ఒక్కొక్క కంట్రీలో 2 to 3 months నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. నా కంపెనీకి సంబంధించిన నా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా స్టూడెంట్స్ తోటి కానీ ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ అస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని. ఇన్ రోల్ మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అంటుండే. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎందుకు అంటే ఓన్లీ బయట నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత దే హ్యావ్ బ్రాట్ ఎ న్యూ రూల్ that they have implemented an exam called as National Exit Test. It is not only getting licensed to practice as a doctor in India, the same exam has been taken for a priority basis to get a medical PG seat in India. అంటే ఒకటేసారి మనకు ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఇప్పుడు సేమ్ బకెట్లో పడతారు.
సో సేమ్ బకెట్లో పడ్డప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ మాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే మా సంస్థ ద్వారా ఈ యూనివర్సిటీకి వెళ్ళిన 100 మందిలో ఎంత శాతం అనే వాళ్ళు మనకు క్లియర్ చేస్తున్నారు, ఇండియన్ యూనివర్సిటీస్తో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్తో కానీ పోటీ ఎలా పడుతున్నారు. సో అది మా మెయిన్ టార్గెట్ ఇప్పుడు. సో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే కాదండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూసుకుంటే ఏమంటారంటే ఎంసీఏ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము అని. వీఆర్ నాట్ ఎ కోచింగ్ ప్రొవైడర్స్. అది రైట్. సో నాగేశ్వరరావు గారు, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఎంబీబీఎస్ అనగానే ఆస్తులు అమ్మేసుకోవాలి, ఎంబీబీఎస్ అనగానే మనం ఎఫోర్డ్ చేయలేమేమో అనుకొని డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? మీ సైడ్ నుంచి బ్యాంక్ లోన్స్కి సంబంధించి కానీ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగానండి. ఎడ్యుకేషన్ అంటేనే చాలా కాస్ట్లీ అనేది మన ఇండియాలో తెలిసిన విషయం. మెడికల్ ఎడ్యుకేషన్ మరీ ఎక్కువ ఉంటుంది. అయితే ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ మొదటి నుంచి కూడా 2004లో స్థాపించినప్పటి నుంచి కూడా మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెడికోస్ చేయడంలో ఒక విధమైన వాళ్ళకి సంబంధించిన బడ్జెట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ యొక్క ప్రత్యేకత. సో అలాగనే ఆ విధంగానే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే క్వాలిటీ డాక్టర్స్ మన సొసైటీకి వస్తారు. సో అందువల్లనే డాక్టర్ భానుప్రకాష్ గారి టీం అనుకోండి, మిస్లో ఉన్న డాక్టర్ నీతి గుప్తా గారి టీం అనుకోండి, వీళ్ళందరూ దానికి కోఆపరేట్ చేస్తున్నారు. సో బడ్జెట్ ఇంపార్టెంట్ కాదనే విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మినిమం బడ్జెట్లు ఇవ్వాలి, మ్యాక్సిమం అలా రిజల్ట్ రావాలి. అదే ఐఎస్ఎం ఎడ్యుటెక్ యొక్క ప్రాధాన్యత. సో అందులోనే మినిమంగా మనకు 25 lakhs నుంచి 35 lakhs రేంజ్లో మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ. 5 years బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మొదటి రోజే ప్రతి పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక $1 కూడా పెరగకుండా అదే బడ్జెట్లో పూర్తి చేసుకునే ఒక ప్రామిస్ చేసే సంస్థ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అండి. ఖచ్చితంగా అన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కూడా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ విషయాలు పరిగణలోకి తీసుకొని మేము సెమినార్స్, ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సండే రోజు మన ఐఎస్ఎం హౌస్ జూబ్లీ హిల్స్లో కూడా స్పాట్ అడ్మిషన్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన కరోనా వారియర్స్ డాక్టర్స్ కూడా సన్మానం చేయడం జరుగుతుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మీరు అన్నట్టుగానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో ఎంబీబీఎస్ మంచిగా చదివి డాక్టర్స్ అందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాం ఎడ్యుటెక్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి GV9.